ఎక్కడ మీది? వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాలూమేనా? కేరళ. కేరళ కాకపోతే ఫస్ట్ మేము 30 రూపాయలు అనుకున్నాం, అడిపోయినాక 130 అయింది ప్యాకెట్. పేపర్ మీద రాసినాక అది ఫైనల్ టెస్ట్. అది ఇక్కడ మైకులు ఉన్నాయి కదా, ఆ మైకులు కూడా ప్లస్ అయితే అని రెండింటికి వన్కి వస్తుంది అని నేనైతే తీసుకున్నాను. 300 అయితే వర్తో కాదైతే మీరు చెప్పండి. గిర్రా డేషన్ మనోడు. హాయ్ గైస్, ఆల్ ఇండియా ట్రావెలింగ్ బ్లాగ్స్ అయితే మన వీడియో అయితే అందరూ విజిట్ చేయండి, చూడండి. మనం అయితే చిక్మంగళూరు నుంచి అయితే వచ్చినాం కదా. ఇప్పుడు మేము మైసూర్ ప్యాలెస్ ఇంకొక 10 కిలోమీటర్లు ఉందనగా ఇక్కడ ఓయో అయితే తీసుకొని లాడ్జ్ అయితే తీసుకొని అయితే ఉన్నాం. రూమ్ కాస్ట్ వచ్చేసి 1000 రూపాయలు అయితే పడ్డది మా 6గురికి. ఒక రూమ్ 2 రూమ్లు తీసుకున్నాం, ముగ్గురం అయితే పండుకున్నాం. ఇక్కడ నుంచి అయితే ఇంకా ఇప్పుడు మన వాళ్ళు అయితే మ్యాగీ ప్రిపేర్ చేస్తారు. కిందికి వెళ్ళి మ్యాగీ తినేసి అట్నే రైస్ కూడా అయితే వండుకొని కార్లో పెట్టుకుందాం అంటారు. దాని గురించి చూస్తాం. మ్యాగీ తినేసి రైస్ కూడా వండుకొని కార్లో పెట్టేసుకొని అక్కడికి పోయి అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ అయితే నేను మీకు చూపెడతాను. గైస్ మనోళ్ళు అయితే మొత్తానికి స్నానం చేసి కిందికి వచ్చేసి అయితే వంట అయితే చేసేసిరు. మ్యాగీ 2 నిమిషాలలో ప్రిపేర్ అయిపోయింది. మనోళ్ళు ఇద్దరు కలిసి మేము స్నానం చేసి వస్తారు కానీ మ్యాగీని అయిపోయింది చూడండి. నెక్స్ట్ అయితే ఎక్కడికి వెళ్తామని చెప్తాను కదా. మీకు కూడా రైస్ వండుతున్నాను. ఇంకో రైస్ కూడా అయితే అయిపోయింది. దీన్ని కార్లో పెట్టేసుకొని అయితే మనం బయలుదేరడమే. ఇంకా టైం అయితే 9:40 అట్లా అవుతుంది. అయితే ఇప్పుడే మైసూర్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాను, చూపెడతాను. ఇంకో కార్ పార్కింగ్ చేసాం, 500 మీటర్స్ ఉంది. అయితే మొత్తానికి అయితే ఇక్కడ పార్క్ చేసేసినాం. లోపలికి అయితే ఎంట్రీ కాబోతున్నాం. లోపలికి టికెట్ అంట. కార్కి అయితే 50 రూపాయలు తీసుకున్నారు పార్కింగ్కి. లోపలికి మనిషికి టికెట్ అంట ఎంతనో చూద్దాం. ఆడికైతే పోయి లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినా. మన 6గురికి మనిషికి 150 లెక్కన అయితే తీసుకున్నారు. ఇక్కడ ఎవరు చెక్ చేయలేదు టికెట్ వచ్చేసి, మనం అనవసరంగా తీసుకున్నాం. ఒక ఇద్దరు చెక్ చేయలేదు. టికెట్లు అయితే ఎంతమంది తీసుకురేందని చెక్ చేయలేదంట. నేనేమో ఆడ వీడియో తీస్తున్నా, ఇక్కడికి వెళ్ళి చూపెడతాను నేను. ఒక టెంపుల్ ఉంది, వరహా టెంపుల్ అంట. ఇక్కడ చూద్దాం మరి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ లోపలికి అయితే వచ్చేసినాం మనం. ఈ విధంగా అవుతుంది లోపల. చూద్దాం ఒక్కొక్కటి అన్ని విజిట్ చేద్దాం. లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం మనం. చూడండి. For everything, for the air, for the earth, or the fire, or the sky, or the water, everything we have gods. And you pray to a different one depending on As you like. And who is Not the one? nobody pressure. Nobody pressuring. If you wish, we have lot of gods. We have lots, million of gods in India. But mainly we have the god for the main god for Shiva, Vishnu, Brahma, and their 3 wives, and especially for the Ganesha, the son of Shiva, the elephant face. Oh yes. That's a god. Please. Amba Vilas. Amba ist die Name. Vilas bedeutet Palast. Und wir können sagen, das Herz von Mysore. Diese riesig groß Palast haben wir nur in Mysore. In der ganzen Indien haben wir keine ähnlich wie diese Gebäude. Sie sehen diese Architektur, 3 Religionen: Christen, Hindu und Islam. ఇక్కడ చూడండి గాయస్ ఎట్లుందో. లోపల అయితే డిజైన్గా పాతకాలం రాళ్ళు చెక్కిరు కదా. ఈ విధంగా అయితే ఎట్లా చెక్కిరో ఏమో. ఇది చూడండి, ఇది మన హైదరాబాద్లో నిచ్చెన లెక్కనే ఉంది. ఏమంటే చూడండి ఎట్లున్నాయో, భలే డిజైన్గా ఉన్నాయి. ఇదంతా చూడండి, పైన కూడా ఏదో ఉంది అంతా. లోపలికి అయితే ఎంట్రీ కాబోతున్నాం మనం. మనోడు ఫోటోగ్రాఫర్ అయిండు. ఇక్కడ లైట్ వేసారు. ఇక్కడ మొత్తం వీళ్ళంతా మార్చ్ ఫాస్ట్ కొడుతురు. ఇక్కడ గుర్రం మొత్తం రాజులు మొత్తం అట్లా పరిపాలించారు కదా. ఈ విధంగా అయితే బాగున్నాయి. నా లోపల అయితే మామూలు లేదు, సూపర్ ఉంది లోపల. ఈ విధంగా అయితే చూడండి ఎట్లుందో. Where
ఊర్లో పెద్ద పండగ ఏదో అవుతుంటుంది. ఇక్కడ రాజులు వాళ్ళ మంత్రులు ఏంటంటే హాస్పిటల్కి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వస్తుంటారు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదనమాట పండగ అని చెప్పిన కదా. సో అది రథం బండి అంటారు కదా మన దగ్గర. సో అందులో దేవుడు ఉన్నారు పైన. సో అక్కడ పెద్ద జాతరలాగా జరుగుతుంది. ప్రజలందరూ వచ్చిర్రు. ఇక్కడ పండగ జరిగింది కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత పండగ అయిపోయింది అన్నమాట. పండగ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఇక్కడ దేవుడు ఊరేగింపు జరుగుతుంటుంది అన్నమాట. సో ఇక్కడ ఊరేగిస్తున్నారు. ఇక్కడ ఉన్నాయన్నీ సిల్వర్ చైర్స్ అన్నమాట. రాజు కానీ మంత్రి కానీ రాణి కానీ. ಇದು ಬೇರೆದಾರಾ? ಅಪ್ಪಟ್ಲ ರಾಜುಲು ಇದು ಅಂಬ ವಿಳಾಸ ಅಷ್ಟೇ ನನಗೆ ಗೊತ್ತಿರೋದು. ಅದ್ರ ಮೇಲೆ ಇನ್ನೂ ಏನು ಗೊತ್ತಿಲ್ಲ. ಇದು ಅಂಬ ವಿಳಾಸದಿಂದ ರಾಜರು ಅದು ಸಿಂಹಾಸನ దసరా టైం అంద చైర్ ఎత్తాడు. చైర్ పైన కూకొని ఇంద పూజ నడుస్తుంది. అంబ విలాస దసరా టైంలో పూజ నడుస్తుంది. ఇంద ಬೆಳ್ಳಿ ಚೇರ್ వేస్తుంటాడు. అంద రాజరక్షకటాడు కూకొని అన్ని పూజ నడుస్తుంది. సింహాసనం కూర్చొని పూజ చేస్తారు. ఓకే. నేను తీసుకుందాం అనుకున్నా. ఇది ఇలా గుంజి అయితే చాలా పెద్దగా ఉంది స్టిక్. ఇది తీసుకుందాం అనుకున్నా కానీ ఇదేమవుతుందంటే మనకి ఇది పిన్ ఆండ్రాయిడ్ పిన్ ఉంది. దానివల్ల అయితే ఐఫోన్ అడుగుతున్నాం ఎంత అంటాడో. 150 వేరేదైతే చూపెట్టిండు మనకి. ఇదైతే ఫైనల్గా అయితే కొనేసినాం. ఇదైతే 300 అయితే తీసుకుండు మనకి. వీడ ఫోన్కి ఫోటో కనెక్ట్ చేసుకోవడానికి బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని దీని ఈ విధంగా రాడ్ పెద్దగా అనుకొని అయితే ఉన్నది. నేను కూడా ఒక వీడియో అయితే తీసుకొని అయితే చూపెడతాను మీకు కూడా. నాది ఫోన్కి ఫోటో కనెక్ట్ చేసుకోవడానికి బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని దీని ఈ విధంగా రాడ్ పెద్దగా అనుకొని అయితే ఉన్నది. నేను కూడా ఒక వీడియో అయితే తీసుకొని అయితే చూపెడతాను మీకు కూడా. నాది సైకిల్ అయితే చాలా బాగుంది. చైన్ అయితే చిన్నగా బుడ్డ సైకిల్ ఉన్నట్టుంది ఇది. ఇక్కడి నుంచి అయితే కార్ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడి నుంచి అయితే వాయనాడు అయితే వెళ్తున్నాం. వాయనాడు అయితే 128 ఎంత ఉంది కిలోమీటర్స్. నేను ఒకసారి మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేసేసి చెప్తాను. ఇక్కడ చూడండి గాయ జింకలు అయితే ఉన్నాయి. క్లారిటీగా వీడియోలు అయితే పడుతుంది. మాట్లాడు నరకు అడ్డం నేను కొత్త వీడియో తీసేసా కదా మళ్ళీ. ఇక్కడ చూడండి అడవిలో అయితే వీళ్ళు ఉంటున్నారు ఇల్లు కట్టుకొని. మరి ఇక్కడ వీళ్ళకి ఏం కాదో ఏమో పులులు జిమ్మాలు మరి ఏమైనా వస్తే ఇలా పరిస్థితి ఏందో. ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా చాలా మంది అయితే ఉన్నారు ఫారెస్ట్కి సంబంధించిన వాళ్ళు. కర్ణాటక అయితే అయిపోయింది. కేరళకి అయితే ఎంట్రీ కాబోతున్నాము మనం. కేరళ బార్డర్లో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళదేమో కర్ణాటక కిందకి వస్తుంది. సో దీని అవతల ఉన్న వాళ్ళది కేరళ వాళ్ళు. సో ఒక బార్డర్ తోటి వీళ్ళు అటు ఇటు అయిపోతారు అనమాట. ఇక్కడ మొత్తం జాతర ఉన్నట్టే ఉంది. చూడండి గాయస్ కేరళకి వచ్చేసినాం కదా. అడవిలో చూడండి ఒకసారి ఇల్లు. ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడైతే మంచిగా వాతావరణంలో ఉంటారు. మనకు ఏమో పెద్ద పెద్ద బిల్డింగ్లు అవి ఇవన్నీ కడతా ఉంటాం. ఇట్లనే మంచిగా చెట్ల మధ్యలో ఇండ్లు అయితే కట్టుకుంటారు. మనమేమో ఒకరి మీద ఒక 10 అంతస్తులు కట్టి మొత్తం ఆగం చేస్తాం. ఇలా అడవిలో చిన్నగా గుడి చేసుకొని మాత్రం చాలా నీట్గా అయితే ఉంటారు. మనం ఏ పొల్యూషన్ లేకుండా మందులు అన్నీ ఫారెస్ట్గా మందులు అవన్నీ యూజ్ చేయకుండా అయితే మంచిగా నీట్గా పంటలు అయితే పండించుకొని అయితే తింటారు. మనం అన్నీ కల్తీగా పండించి అన్ని కల్తీగా రోగాలు అవన్నీ అయితే మనకు వస్తాయి కదా.
పెద్దవాళ్ళు కూడా ఎంగేజ్ లెక్క అయితే ఉంటారు. చెట్లు అయితే చూడండి మన మల్లెపూల లెక్కన అయితే కొడుతున్నాయి కానీ అవేనా కాదా అర్థం కావట్లేదు, వైట్గా అవుతున్నాయి. స్మెల్ కూడా అయితే అట్లనే వస్తున్నాయి మన మల్లెపూల లెక్కనే. ఇక్కడ చూడండి ఇవి అయితే తీసుకున్నాం బనానా. ఈ ఒక్క ప్యాకెట్ 130 రూపాయలు అంట. ఈ ఒక్క ప్యాకెట్ మేము ఫస్ట్ 30 రూపీస్కి అనుకున్నాం, కాకపోతే 130 అని అంటారు వాళ్ళు. ఇందాక మనమైతే బనానా చిప్స్ అయితే కొన్నాం కదా, ఇవైతే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి, బాగున్నాయి. ఇంకోటి వచ్చేసి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అయింది. ఆయన ఏం చెప్తుండే మన వాళ్ళు కేరళ కదా, వాళ్ళ లాంగ్వేజ్ మనకు అంత రాదు, ఇంగ్లీష్ కూడా రావట్లేదు వాళ్ళకి. ఈవెన్ ఇంగ్లీష్ వచ్చినా మనం కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడేటోళ్ళము, కానీ ఏదో చేసి తీసుకున్నాం. మొత్తానికి అయితే పెన్ను పేపర్ మీద రాసి తీసుకున్నాము ఫైనల్లీ. బట్ బాగున్నాయి చిప్స్ అయితే. ఓకే, మామూలుగా తినడం కంటే కొంచెం ఏమైనా డ్రింక్స్లో తింటే ఇంకా బాగుంటాయి. కాకపోతే ఫస్ట్ మేము 30 రూపాయలు అనుకున్నాం, అడిపోయినాక 130 అయింది ప్యాకెట్. పేపర్ మీద రాసినాక అది ఫైనల్ డిస్ట్. అది పొకోడే లేక్ కాడికి అయితే వెళ్తున్నాం. ఆడికి వెళ్ళడానికి అయితే 20 కిలోమీటర్లు అవుతుంది. అంతలో అయితే మేము అయితే అన్నం తింటున్నాం. మార్నింగ్ చెప్పినాం కదా అన్నం వండుకుంటున్నామని. అన్నం పచ్చడా ఇల్లంకా చూపెట్టే కదా, అట్టికాయ 3 కలిపి మిక్స్ చేసుకొని అయితే తింటున్నాం. అందరూ అయితే తినేసారు, లాస్ట్ నేనే మిగిలిపోయినా. తినేసి బయలుదేరటమే. రైట్, వర్షం సట్ అయితే ఉంది. ఇక అన్నం తిని అయితే బయలుదేరినాం. ఇక్కడ చూడండి టీ ప్లాంట్లు అంటే ఇవి ప్రైవేట్ అనుకుంటా. ఇక్కడ చూడండి బస్సు చూడండి ఎట్టుందో. ఇక్కడ ఎలిఫెంట్ మూవీ ఉన్నట్టే ఉంది ముందర అయితే, చాలా నీట్గా. వావ్, వాట్ ఏ నైస్ బస్, సూపర్ ఫెంటాస్టిక్. అయితే మన వెనకాల అయితే కారు కూడా ఆరం కొడుతుండు. ఇక్కడైతే టికెట్ అయితే తీసుకోవాలంట. ఒక టికెట్ అయితే 40 రూపీస్ అంట. ఇక్కడ నుంచి స్టార్టింగ్ టికెట్. లోపలికి వెళ్తే బోటింగ్ టికెట్ తీసుకోవాలంటే, బోటింగ్ చేయాలంటే లోపలంట. ఇక్కడ నార్మల్గా లోపల తిరగడానికి అయితే 40 రూపీస్ అంట. అయితే టికెట్ తీసుకొని అయితే లోపలికి వచ్చేసినాం. 4 మెంబర్స్ అయితే. చూడండి అమ్మాయిలు అయితే ఎంత మంచిగా ఉన్నారో, చాలా వైట్గా ఉన్నారు. మా బాలగాని కంటే ఎక్కువ వైట్గా అయితే ఏం లేరులే. కానీ ఇక్కడైతే బోటింగ్ ఉంది కదా, ఇది మనం ఇప్పుడు 6 ఉన్నాం కదా, 6 కలిసి 6 బోటు తీసుకున్నాం అనుకో, దాని ఎమ్మటి ఆపరేటర్ ఆయనే వస్తాడంట. ఒకవేళ మీ 4 ఒకటి 2 ఒకటి తీసుకున్నాం అనుకో, 2 బోట్లు తీసుకుంటే మనమే ఆపరేటింగ్ అంట. ఇంకా ఆపరేటింగ్ ఎట్లా అంటే అది మామూలుగా ఒక సైకిల్తో ఇట్లా మామూలుగా ఇట్లా కర్రతో అనుకుంటా పోడు, నేను చూపెడతా. అయితే ఒకటి తీసుకున్నా 6కి 700 అంటే, ఈ 2 తీసుకున్నా కూడా 700 అంట. దానివల్ల అయితే మనం అదే తీసుకుందామని చూస్తున్నాం. చూద్దాం దాని గురించి. అయితే వేసుకోవాలంట. ఇది జాకెట్ వేసుకుంటేనే లోపల రానిస్తా అంటారు వాళ్ళు. చూద్దాం జాకెట్లు చూడండి ఎట్లున్నాయో. ఇక్కడైతే తీసుకున్నాం. మనోళ్ళు చూడండి ఎట్లున్నారో. ఇది వేసుకొని అయితే ఈయన రాసుకొని అయితే బోట్ ఇస్తాడంట. ఇది ఈ విధంగా మనోళ్ళు అందరు చూడండి ఎట్లున్నారో. ఈ విధంగా అయితే దొక్కుతున్నాం. ఎట్లుందో చూడండి మనది. మనోడు నేను ఇద్దరం అయితే గేర్ రాడ్ అనమాట. చంపుతుండు మనోడు అయితే. ఒకసారి గేర్ రాడ్ వేసిండు మనోడు. ఇక్కడ చూడండి ఎట్లుందో. చాలా అద్భుతంగా అయితే ప్లేస్ ఉంది. మనం ఫస్ట్ టైం కదా రైడ్ చేయడం. గేర్ అయితే మళ్ళీ ఉల్టా పోతున్నాం మేము. అంటే ముఖాలు గుద్దాలు వస్తున్నాయి తోలి. ఎట్లుంది చూడు. గిటి పని వాళ్ళ సైడ్ పోవద్దు, సైడ్ పోతాడే పొద్దు పని. ఇది ఈ విధంగా అయితే ఉంది బ్లాగ్ అయితే చూడండి. గేట్ తిప్ప గడిపోతుంది. ఇటు తిప్పు మొత్తం చెట్లకే పోతుంది, అంతే రాదు. ఇది తిప్పు ఇప్పుడు సైకిల్ ఆపి గుద్దాలని కింద చూపించాక రెస్టారెంట్ ఫెల్ట్రా అంటే అప్పుడు ఉచ్చ వస్తుంటాను నేను. మరి ఎంత పెద్ద ఫోనా అని ఒక అమ్మాయి పడ్డది ఇలా. ఎట్లా మనం అయితే వీళ్ళు మనకైతే డాష్ అయితే ఇస్తారు ఊకనే. ఎందుకంటే మనం ఆ విధంగా ఉన్నాం. ఇద్దరం ఉండాలి భయపడుతున్నారు వాళ్ళు. ఇంకో వీళ్ళకైతే డాష్ ఇస్తాను పోతున్నాం మేము ఇద్దరం అయితే. వాళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు. మీ ఇద్దరం వాళ్ళిద్దరం అనమాట. ఆ విధంగా అయితే వాళ్ళ కాడికి అయితే పోతున్నాం. అతను అయిపోయింది. ముఖాలు గుద్దాలు వస్తున్నాయి. వాళ్ళు అంత స్పీడ్ దొరుకుతుందిరా. మనదే పోతలే. వాళ్ళ ఒకటే ఆడుతుందిరా మన లెక్కనే. సార్ సిలివా
మొండలు లేనరా కాలు అయితే మోకాళ్ళు వస్తాయి చెప్పుకోలేక చేస్తున్నాం మేమైతే దానికైతే వాళ్ళకి డాష్ అయితే ఇచ్చేసినాం. కాకపోతే వీడియో తీద్దామంటే అప్పుడు ఫోన్ జరా పట్టుకున్నా చేతిలో, దానివల్ల అయితే డాష్ చూపెట్టలేకపోయినా. చూడండి గాయస్ మన వాళ్ళు అయితే వస్తలేదు ఎట్టున్నారో అట్లా అర్థం పడుతుంది. దొక్కుతున్నాం చంపుడు తేజు. అది ఎన్ని మార్క్స్ వచ్చినాయి నీకు? 7.3. ఎందుకు చేయాలంటే ఇబ్బంది అయిపోతుంది. దాటుగా మరి ఏమో చంపుతున్నాం కానీ సిజిపి వచ్చింది ఇప్పుడు ఇంకా వస్తుంది. బండి ఆపుర్రా. అయ్యో అదొకటి ఉందా ఇంకా? అయ్యో వెళ్తుందా? పడుతుంది తేజ. నమ్మకెన్ని ఎవరు ఆనందాన్ని మేము పెట్టుబడి దగ్గర మేమైతే దెబ్బకి అలా అడబడిపోతుంది. హలో సరే తేజ బండి మళ్ళీ మొత్తం కట్ చేయరా గుద్దేం ఒక సైడ్ నుంచి. అరే ఎదురొస్తారు కదరా, ఎదురొస్తారు మీకు చూపెడతారు. నువ్వు తిప్పురా, నువ్వు దొక్క నన్ను దొక్కయ్యా. నరేష్ హైదరాబాద్ పైన అంట అన్న పైన అంటు. చూడండి గాయస్ మన మొత్తం చక్రపాణి మామూలుగా డ్రమ్మల ఇంటనే చెప్తే మన వెనుకోళ్ళు అయితే చూడండి మా అల్ల కూడా కార్ ఇక్కడ చూపిస్తా. అక్కడి నుంచి ఇక్కడ వచ్చినాం. వాళ్ళైతే గేమ్ కూడా మనకి గుర్తుంది. వాళ్ళు భయపడతారు చూడండి. అంటే భయపడతారు. ఫోటో కొట్టు నాకు ఫోటో కొట్టి ఛాన్స్ ఎందుకు కొట్టాలి? అవునా చిన్న వాళ్ళతో స్పీడ్ పోతున్నాడు. చక్రపాణి అన్నాడు చూడు ఎనుకున్నా చక్రపాణే హాయ్ అంటాడు నరేష్. ఆగుతలేడు మొత్తం మారిపోయింది. వాళ్ళు అక్కడ తొక్కుతున్నారు. ఇప్పుడు బండి మలుపు అమ్మాయిలు మళ్ళీ వచ్చిన వారికి బాయ్ 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 అండి. బాయ్ బాయ్. ఎక్కడ మీది? వేరే చూసాం. ఇంగ్లీష్ మాలూమేనా? కేరళ. వాట్స్ యువర్ లాంగ్వేజ్? इंग्लिश नहीं मालूम? वीडियो नहीं है ठीक है वीडियो బాగుంటుంది. यूट्यूबर नहीं यूट्यूब नहीं है. यूट्यूब नहीं హలో యూట్యూబ్ లో పెడతా అంటే వద్దా అని అంటారు. యూట్యూబ్ లో పెడతా అంటే వద్దంటారు వాళ్ళు. మనం మాకే మా వాళ్ళు మేమే దొంగల చెప్పు సార్ గడి గుద్దేం పాకాలని వీడియో ప్లే అవుతుంది. అక్కడ పోయి గుర్తాం మేము వాళ్ళ ఎప్పుడు పోరు వాళ్ళు ఆగి చెప్తారు మాకు. ఇంకా ఆగి చెప్తే మేము వదిలి పెడతాం. ఇంగ్లీష్ పాడతాం. ఎస్ వేర్ ఆర్ యూ ఫ్రమ్? కేరళ లోకల్. అది అడుగులు చూడండి అలానైతే మొత్తానికైతే డ్యామేజ్. ఇది కట్టుకోవా
ఇంగ్లీష్ దిస్ పికెట్ పకెట్ ఈ అమ్మాయి ఇంగ్లీష్ ఏమో సరిగా రాదా? గన్ కొంచెం మంచిగా మాట్లాడతానంటే నమ్మకం హ్యాండిల్ చేయొచ్చు. హైదరాబాద్ తెలంగాణ అంటే మామూలుగా ఉండదు. ఏడంగా వచ్చిన అంటుంది అంటే మామూలుగా ఉండదు మనది. ఓడిపోవట్లేదు కదా రాష్ట్రం పోదామా? బండి ఎవరు లేరు రాని అమ్మ. అమ్మాయిలు ఉంటే బాగు. బయటకు వాళ్ళని విజిల్ వేస్తుండే అక్కడి నుంచి చూడు ఒకసారి. అప్పుడే విజిల్ వేస్తుండు. అర్ధ గంట అంతే ఉంటుంది. టైం అయిపోయింది అంటుండే అన్న అయితే ఇటుకొనిద్దామరా 700 ఎంతో టైం అయితే అయిపోయింది అంటుండే అన్న అయితే. మనం టైం కాదు కదా అక్కడకు పోయి అయితే వస్తాం మేము. అక్కడ 5 ఉన్నారు వేననే వెళ్ళగొడుతుంది బయటికి 5-6 బోట్లకి పోయి అయితే వస్తాం. ఆపరేటింగ్ మామూలు వేయకూడదు. గట్టి తిప్పితే అటే ఉరుకుతుంది, ఎడి తిప్పి ఇటే ఉరుకుతుంది. వాళ్ళని గుర్తుంది చూడరు ఇప్పుడు పోయి ఎదురుకున్న వాళ్ళని. అంత చిన్న అంత స్పీడ్ అవుతుంది వేస్టా? చిన్నగా ఉక్కితే మంచిగా పోతుంది. అరే పడవలం గుద్దాం అరా వద్దురాయన వాళ్ళు పడితే గుద్దలం అవుతుంది. ఫోన్లోనే వాళ్ళు సిల్లాల కాడ ఇంకా అంటావా గీళ్ళు అయితేనే ఏదో పడవు. చూడండి ఇక వాళ్ళు చౌండకు ఇప్పేస్తారు దాన్ని మొత్తానికి అయితే. ఏది తెలుసు ఇది ఎంత నేను చూసిన ఒకళ్ళకి ఎంత ఇది బాగానే అయినాయిరా 700 ఏమో అందరు కలిసి. హాయ్ గాయ్. హాయ్ ఇక్కడ బాయ్ ఎక్కడ వేరే ఫ్రమ్ వేరే మాలమాయ్ Where are you from? Kozhikode. Which state? కేరళ కోయికోట్ అంట. మన దోస్తులు మళ్ళీ వచ్చారు అప్పుడే అడుగునిరా వాళ్ళు ఇటే వస్తారు. ఇంకో వీళ్ళు చూడండి ఇంకో చూడండి ఇక్కడ వీళ్ళు ఏమో తొక్కుతారు మాకంటే మాకే కాలం వస్తాయంటే వీళ్ళు ఎట్ట తొక్కుతారు అర్థం కావట్లేదు అసలుకి. కాకపోతే ఆ బండిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఇటు తిట్టే పోతుంది అటు తిప్పి తట్టే పోతుంది. అది ఒక తీరుగా మన లెక్క పోట్లేరు వాళ్ళు. వాళ్ళు ఉందా అది తిప్పుతున్నట్టు అది తిప్పుతున్నాం అంటే అదే మరి అదే వెనకాల ఒకటి ఉంది చూడు బ్లాక్ది అది తిప్పుతుంది. ఇంకేగా ముందు వచ్చారు కదా మళ్ళీ అప్పుడే పోతున్నారు మనకన్నా ముందరనే. మనం కూడా ఇల్లుతో పాటేనారా అన్నమాట. చెల్లకి ఇది పోవా వీళ్ళు చూడండి దాచుకుంటారు మొక్కలు చూసి మనల్ని వీడియో తీస్తుంటామని. మనమే పెంటలా కొడుకున్నాము. మన మాట మనమేను. మనం వీడియో తీయొద్దంట. మొత్తానికైతే షెట్లలోకి వచ్చినాం మేము. ఈ విధంగా అయితే డేంజర్ గా లెక్కుంటాం ముందలోడు. ఓడు డేంజర్ గా లెక్కున్నాడు. ఓడైతే మనకేంది ఇటు పోవాలి పోతే ఉన్నట్టుంది. దానికి అటువాని గేరు అవుతే మళ్ళీ చూడండి ఇక్కడ మట్ట అన్ని చెట్లు గిట్లు ఉన్నాయి అని చూస్తున్నాం కానీ ఏమైతే ఏం ఇరుకుతలేవు. మా వాడు కాళ్ళు వచ్చినాయంటే తొక్కుతలేదు ఒక్కనే తొక్కమంటుండే. ఇడైతే అదే పోతుందిరా. మనో లేరురా గిడున్నోళ్ళు మనోనేనా? మా వాళ్ళు ఏటో దెంగేసారు గ్యాప్లా వచ్చారు మన దగ్గరికి. మన దగ్గర వీళ్ళు కూడా ఉన్నారు. చాలా బాగున్నారు అమ్మాయిలు మాత్రం. అందులో వీళ్ళు అయితే ముగ్గురు యాక్చువల్ గా మంచిగా మాట్లాడుతున్నారు. కోప్పడడం అలాంటి ఏం లేవు. అసలు ఫ్రెండ్లీగా ఉన్నారు. కానీ ఇంట్లో చెప్పకుండా వచ్చినారు అనుకుంటా. అట్లా అని చెప్పేసి బ్లాగ్స్ పెట్టకండి మమ్మల్ని అంటున్నారు. అట్లా అని చెప్పేసి కొంచెం వెయిట్ చేస్తున్నాము పెట్టాలని చెప్పేసి. హాయ్ భయపడుతున్నారండి చూద్దామంటే. ఇట్లా పట్టుకుంటే భయపడుతుంది మన అంటారేమని చెప్పేసి. వీళ్ళు మన నేమ్స్ తో ఆడుకుంటున్నారు. వాళ్ళ భాషలో మరి బాలు అంటే ఏదిదో. ఇది
కేరళ అంతా కేరళ వాళ్ళే ఉన్నారేంట్రా వీళ్ళు ఎక్కువ కేరళ వాళ్ళే రివర్స్ పోతుంది మాది ముందల గేర్ వేసినాం మళ్ళీ ముందలికి పోతుంది కష్టపడదు ఫోన్ బండి మళ్ళలేదు ఫుల్ కటింగ్ చేసినాం మొత్తానికైతే బోటింగ్ అయితే అయిపోయింది మనోడు తీసి మొత్తానికైతే బోటింగ్ అయితే అయిపోయింది ఇక బయటకి అయితే వెళ్ళిపోతున్నాం మస్తు అల్పిరి అయితే వస్తుంది ఆ దొక్కి కాళ్ళన్నీ వస్తున్నాయి మొక్కాళ్ళన్నీ ఏదో మన వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్. చాలా మంది అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేరు. మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఈ వీడియో ఇంతటితో అయితే ముగిస్తున్నాను.